నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేద్దాం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మంత్రి ఫరూక్ జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు నంద్యాలలో ప్రజల్ని అలరించిన దసరా వేషాలు కనుమరుగైపోతున్న కళకు కళాకారులు జీవం పోశారు రకరకాల వేషాలతో కళాకారుల సందడి నంద్యాలలో ప్రతి వార్డులో సమస్యల పరిష్కార మార్గం కోసం కదం తొక్కిన ఎస్టీపీఐ నాయకులు మన వార్డు మన బాధ్యత పోస్టర్ల విడుదల ప్రజల వద్దకు పాలన అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులు వెళ్లి తిరిగాలి రైతులకు పట్టణ ప్రజలకు ఉన్నతాధికారులకు దసరా శుభాకాంక్షలు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి శ్రీశైలంకి 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నంద్యాల పట్టణంలో దసరా పండుగ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు పోటెత్తిన భక్తులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న భక్తులు చికెన్ మటన్ ధరలు మండిపోతున్నాయి గుడ్డు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్య మధ్యతరగతి కొనలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ 156వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేద్దాం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మంత్రి ఫరూక్ జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేద్దామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆర్టీఓ విశ్వనాథ్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కలిసి పూలమాలలు దండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీజీ ఎన్నో పోరాటాలు సాగించారన్నారు ప్రధానంగా సత్యము అహింస అస్త్రాలుగా చేసుకొని దేశానికి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని తెలిపారు అనంతరం శానిటేషన్ సిబ్బందికి నిత్య సరుకులు బట్టలు పంపిణీ చేశారు